అందరికీ నమస్కారం. ఈ మధ్య మాధవీలత అనే ఒక ఆవిడ సినిమా యాక్టర్. గతంలో ఎప్పుడో అంటే ఏ సినిమాలో యాక్షన్ చేస్తుందో నాకు తెలియదు, నేను చూడలేదు. అట్లాగే బీజేపీ పార్టీలో ఉంది ఆవిడ, బీజేపీ నాయకురాలు. ఆవిడ ఎందుకు ఎత్తుకుందో సాయిబాబా గారి గురించి ఎత్తుకుంది. సాయిబాబా దేవుడు కాదు, ఆఫ్ఘన్లో ఉన్న ఒక ముస్లిము అని చెప్తూ అతనేమి హిందూలో పూజించక్కర్లేదు అని ఇంకా ఆవిడ ఇష్టం వచ్చేట్టు ఆవిడ చెప్పుకుంటా ఏదో 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 మాట్లాడుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బ్రాహ్మణ్ అంటుంది, వైశాస్ అంటుంది, కళ్ళలోకి దెయ్యాలు రాక్షసులే వస్తాయి, దేవుళ్ళు రారు అని చెప్పి అంటుంది. అవన్నీ బాగానే ఉన్నాయి. ఆవిడకి స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడవచ్చు. ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ ఉంది, ఎవరు దేని గురించి అయినా మాట్లాడేయచ్చు. కాకపోతే దేవుళ్ళు నువ్వు నచ్చితే చూస్తాం, నచ్చకపోతే మానేస్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు, దేవుడిని ఏదో కోరుకుంటానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, దర్శనం చేసుకుంటానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయితే, అక్కడ పరిసరాలు అటు యొక్క కట్టడాలు ఆ నిర్మాణాలు అవి చూడటానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే చాలా వాటికి చాలామంది వెళ్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన దేవుడిని ఆడు పూజించుకుంటాడో, ప్రార్థించుకుంటాడో, మొక్కుకుంటాడో అది ఇష్టం. మిమ్మల్ని ఎవ్వరూ కూడా బలవంతం చేసి రండి, మా కూడా రండి, తిరుపతి రండి, లేకపోతే షిరిడి రండి, లేకపోతే శబరిమల రండి, అన్నవరం రండి, సింహాచలం రండి అని చెప్పి మిమ్మల్ని ఎవరిని బతిమలు అట్లా. మీకు ఇష్టమైతే మీరు వెళ్తాం, లేకపోతే మానేస్తాం. మీకు ఆ దేవుడు నచ్చలేదు అనుకో చెప్పుకొని మీరు మీ ఫ్రెండ్స్తోనూ అందరితోనూ కూడా నాకు ఆ దేవుడు అంటే ఇష్టం లేదు, నమ్మకం లేదు, ఆ దేవుడు నేను ప్రార్థించను, పూజించను, అది మీ ఇష్టం. కాకపోతే అక్కడికి వెళ్ళి భక్తులను ఉద్దేశించి సిగ్గు జ్వరం లేదు, బుద్ధి జ్ఞానం లేదు అని చెప్పి మాట్లాడటానికి మీకు ఎవరు ఇచ్చారండి ఆ రైటు? భక్తులు వెళ్తారో, విదేశస్తులు వస్తారో, అన్ని రాష్ట్రాల నుంచి వస్తారో, సిరియనే కాదు ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అయినా వాళ్ళ భక్తుల్ని మనం నోరు జారి మాట్లాడవలసిన పనే ఉంది. వాళ్ళకి సిగ్గుచారం లేదంటే నీకే సిగ్గుచారం ఉందా, నీకే బుద్ధి జ్ఞానం ఉందా? అది కరెక్ట్ మాటలు కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈవిడేనండి ఆవిడే సిగ్గుచారం ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి చెప్తున్న ముస్లిము సాయిబాబా గారు. దీన్ని ఏమన్నామమ్మా, అది ప్రార్థన కాదు, పూజ కాదు, ఆయన పాదాలు మొక్కట్లేదు. చాలా దగ్గరగా ఆయన కూర్చుని ఉంటే వృద్ధుడైపోయిన సత్యసాయిబాబా గారి దగ్గర ప్రధానమంత్రి స్టేజ్లో మోడీ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన దేశంలో లేకపోతే మన మతంలో, హిందూ మతంలో ఏముంటుందంటే పంచభూతాలను ప్రేమింతాం, పూజింతాం, గౌరవింతాం, వాటిని ఆడుకోకుండా వాడుకుంటాం మనం. ఎందుకు? పంచభూతాల్లో ఏ లేకపోయినా సృష్టి ఉండదు, మనం ఉండం. గాలి లేకపోతే 2 నిమిషాల్లో చచ్చిపోతాం, నీళ్ళు లేకపోతే ఒక పూటలో చచ్చిపోతాం, భూమి లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం, సూర్యుడు లేకపోతే అసలు రోగాలు వచ్చి చచ్చిపోతాం. ఇటువంటి పరిస్థితిలో పంచభూతాలు మొక్కుతాం. ఏదైనా చెట్టు కనపడితే చెట్టు, ప్రకృతిలో సృష్టికి మనకు ఆక్సిజన్ ఇస్తున్న చెట్లు పూజిస్తాం, చిన్న చిన్న రాయిల్ని, రప్పల్ని, దేన్నైనా పూజిస్తాం, గంగామాతను పూజిస్తాం, ఇంతమందిని పూజిస్తాం. అలాగే సాటి మానవుడు అని తెలిసినా సరే సాయిబాబా గారి దగ్గరికి ప్రధానమంత్రి గారు వెళ్ళి ఎలా మాట్లాడారు? మొన్న ఆయన 100వ బర్త్ యానివర్సరీ ఘనంగా జరిపారు. ఇవన్నీ ఉండగా మీకు నచ్చింది మీరు చేసుకోండి, అంతేగాని ఈ మధ్య సెలబ్రిటీలకి ఇది ఒక మానసిక దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారేమో. ప్రతి అడ్డమైన విషయంలోనే జోక్యం చేసుకుని దేవుళ్ళని దెయ్యాలని మనుషుల్ని ఏ మాట అన్నా ఎవడైనా ఒకడు నూటంపడ మాట అన్నాడంటే ఇంకా ఆయన పట్టుకుని ఆయన ఇంకా ఇష్టం వచ్చేట్టు బూట్లు తిట్టేస్తాం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆవిడ గురించి నాకు పనేమీ లేదు. ఆవిడ ఎవరిని పూజించుకుంటే వాళ్ళు పూజించుకోవచ్చు, హిందువులు ఎవరు పూజించుకుంటే వాళ్ళు పూజించుకోవచ్చు, నేను హిందువునే. సిగ్గు, శరం, బుద్ధి జ్ఞానం అటువంటి నోటు దురుసు మాటలు ఇతరుల్ని అవమానకరంగా మేము వెళ్తే సిగ్గు శరం లేని వాళ్ళవా? సోషల్ మీడియాలో ఏకేస్తారో అది ఒకటి చెప్దామని చెప్పి ఆవిడ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఎవరికో ఒకరికో ఇద్దరికో ఇంటర్వ్యూ ఇస్తే దాని కింద పెట్టేస్తారు పోస్టులు. నువ్వు నికార్సైన హిందువమ్మ, నువ్వు నికార్సైన హిందువమ్మ, నువ్వు చాలా గొప్పదానమమ్మ, వాళ్ళకి బుద్ధి చెప్పావు, వీళ్ళకి బుద్ధి చెప్పావు అని చెప్పి విపరీతంగా పోస్టులు పెట్టేస్తున్నారు. ఎందుకు వచ్చిందంటే హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, ఇదేంటి, ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తానికి వాళ్ళ దేవుడినే చూసుకోండి.
ఆయన సాహిబ్బే. ఓ, ఆయన సమాధి చూడటానికి వెళ్ళాం, గాంధీ గారి సమాధి చూడటానికి వెళ్తాం, నెహ్రూ గారిది చూడటానికి వెళ్తాం, ఇక్కడ పివి నరసింహారావు ఉంది హైదరాబాద్లో, ఇది చూడటానికి వెళ్తాం మ్యూజియంలో. అలాగా మిషనరీ స్థాపించిన వాళ్ళని, ముస్లింని, క్రిస్టియన్ని, వాళ్ళన్నింటిలోని చదువుకుని హాస్పిటల్లో వైద్య సదుపాయాలు పొంది అన్నీ పొంది వాళ్ళ తిడతవే పనిగా పెట్టుకున్న హిందువులు కొంచెం సంస్కారవంతంగా మారితే బాగుంటుందేమో అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. నమస్కారం. రామానుజరావు. జై హింద్.